హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుంది కట్టించేశారో. అప్పుడే రూమ్స్ కూడా కట్టారండి. అప్పుడే రూమ్స్ కూడా కట్టేశారు. చూడండి, 2 డబుల్ బెడ్రూమ్స్, కిచెన్, హాల్. అక్కడ లిఫ్ట్ వస్తుంది. ఇక్కడ రూమ్స్ కూడా కట్టిస్తున్నారు. ఇప్పుడు చూడడానికి చిన్న చిన్న కనిపిస్తాయి, కానీ బండలు వేస్తే పెద్ద పెద్దగా అవుతుందండి రూమ్స్. తెలుసా, నేను ఒకప్పుడు చూసాను, ఇంత చిన్న రూమ్సా, ఇంత చిన్నగా ఉంది అని. అదే ఇంటికి ఫ్లోరింగ్ వేసిన తర్వాత చాలా వెడల్పు అవుతుంది తెలుసా. నిజంగా అసలు నాకు ఎంత ఇష్టమో ఇలాంటి కన్స్ట్రక్షన్స్ చూడాలి అంటే. మీరు కూడా నన్ను ఫాలో అవ్వండి, ఇలా చూడండి, నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఐ రిక్వెస్ట్ యూ. చూడండి ఎంత బాగున్నాయో కదా. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మన కోసమే చేస్తున్నాను. కావాలంటే మీరు గమనించండి, నాకు తోచినవన్నీ చేస్తున్నానండి. సమాజం మారుటకే నేను ప్రయత్నిస్తున్నాను. లోకం మనకు దేనిపైన ఇంట్రెస్ట్ ఉండకూడదు, అవుటర్స్ పైన, వేరే విషయాలపైన కోపం చేసి అసలు ఇది కాదండి. మనం ఎలా లైఫ్లో డెవలప్ అవ్వాలి అది చూసుకోవాలి. మనకి ఏది ఇంట్రెస్టో దానిపైన, ఇంట్రెస్ట్ అంటే మనం బాగుపడ్డవే సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలాంటివి చూస్తున్నాం అనుకోండి, మన మనస్సు మారిపోతుంది, ఏవి ఆలోచించదు. అందుకే ప్రతిరోజు వీటిని చూడండి. మీరే ఎలా మారిపోతారో నాకు చెప్పండి. నేను అందుకే పెడుతున్నాను వీడియోస్ ఈ కన్స్ట్రక్షన్వి. ఎందుకు అంటే వీటిని చూస్తూ ఉంటే మన మనసు మారిపోతుంది. చూడండి ఎంత చక్కగా కట్టారో. వెరీ నైస్ కదా. అక్కడ దాకా వెళ్ళడానికి నాకు లేదు. ఇంకొక విషయం, ఇటుకలు, సిమెంట్ ఇవన్నీ చూడండి, వాటి పని దేవుడు వాటికి బిల్డింగ్ కట్టించుకోవడం ఉపయోగపడేలాగా పుట్టించాడు. షిరిడి సాయిబాబా దగ్గర కూడా ఒక ఇటుక ఉంటుంది. ఇటుక చాలా మంచిదండి. ఇటుక, ఇసుక, సిమెంట్, కాంక్రీట్ ఇదంతా అసలు నిజంగా దేవుడు సృష్టే కదా. మనకి ప్రజలకు అలా తెలివి పెరగటం అంతా ఆయన జ్ఞానమే కదా.
నాకైతే వెంటనే కట్టేయాలనిపిస్తుంది. ఒక ఇల్లు ఇలా కట్టించుకోవాలి అనిపిస్తుంది తెలుసా. మీకు ఎలా అనిపిస్తుందో. నాకు కూడా ఒక ఇల్లు కావాలి, ఇలా కట్టేసుకోవాలి అతి త్వరగా అనిపిస్తుంది. అంటే మా అమ్మ నాన్న కట్టించినవి ఉన్నాయి, కానీ నేనంటూ కట్టించుకోలేదు కదా, అందుకని అది ఒక గర్వకారణంగా ఉంటుందండి. అన్నింటిలోకి మనం ఇల్లు కడితే అసలు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా. ఎందుకంటే అన్నింటికన్నా ఇంపార్టెంట్ హౌసే కదా. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇల్లే కదా. ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అంటారు. ఇల్లు కడితే అది ఒక ధీమా, ధైర్యం, పేరు ప్రఖ్యాతులు అన్నీ ఉంటాయి. నాకు సబ్స్క్రైబ్ చేశారా లేదా? మీ ఫ్రెండే కదా ఆంటీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో చూసి ఒక్కరైనా చేంజ్ అవ్వాలి. నాతో పాటు మీరు కూడా అందరినీ మార్చిన వారు అవుతారు. ఈ సన్లైట్కి వీడియో సూపర్ కనిపిస్తుంది కదా. ప్రశాంతమైన వాతావరణం నాకు చాలా ఇష్టం. చుట్టూ చెట్లు, ఇంకా పక్షులు, కిలకిలలు, కిచకిచలు, కోయిల రాగాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. అసలు ఎంత బాగుందో తెలుసా. నాకు ఇలాంటి క్లైమేట్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ నుంచి నాకు వెళ్ళాలనిపించదు తెలుసా, అంత బాగుంది ఇక్కడ క్లైమేట్. చూడండి ఆకాశం, బిల్డింగ్స్. ఇక్కడ గ్రౌండ్లో పిల్లలు వస్తారు, వాళ్ళని ఆడుకుంటుంటే చూస్తూ ఉంటాం, చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మన స్కూల్ డేస్ గుర్తు వస్తాయి. ఈరోజు సెకండ్ సాటర్డే, సో స్కూల్ లేదు. మనం కొత్త కొత్త హాబీస్ నేర్చుకోకూడదండి. ఎందుకంటే మనం చిన్నప్పుడు స్కూల్ టైంలో ఎలా ఉన్నామో అదే క్యారెక్టర్ పెట్టుకోవాలి. నో బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థింకింగ్, ఇవన్నీ నీతి నిజాయితీగా ఉండాలి. మనం హ్యూమన్ బీయింగ్స్, మనుషులుగా పుట్టాం కాబట్టి మనిషి అంటే మనసు కలిగి నడవడం. ఇంకా కలరింగ్ ఉంది కదా, అసలు చూడండి ఎంత బాగుందండి. అసలు చూడాలనిపిస్తుంది వీడియో అంతా. మీకు ఎలా ఉందో నాకు తెలీదు, నాకైతే చాలా బాగుంది. ఇక్కడ ఇంకా ఇది కట్టలేదు, ఫ్రంట్ కడుతున్నారు బిల్డింగ్. ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశారు రూమ్స్. టుమారో ఇక్కడేమో, కానీ నేను టుమారో బెంగళూరుకి వెళ్తున్నాను. రేపు వీడియో ఉండదు అనుకుంటా. వెరీ నైస్ నా. చూడండి ఎంత బాగుంది కలరింగ్, సన్కి లైటింగ్. వావ్, ఎక్సలెంట్ కదా.
ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి నా కోసం, మీ ఫ్రెండ్ కోసం. ఓకే, ఒక మంచి అమ్మాయి కోసం. ఓకే, బాయ్ బాయ్.